టీఆర్ఎస్ ఎల్పీల ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తన పని విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అదే కాకుండా ఇంకా గొప్ప మాటలు మాట్లాడతారు వెంకటరెడ్డి గారు. గతంలో తను ఐటీ మంత్రిగా ఉండే వెంకటరెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఐటీ మంత్రిగా అమెరికాకు కొన్ని పదుల సంఖ్యలో పోయి ఉంటారు. కానీ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలు అమెరికా నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు లేవు. ఏ ఒక్క యూనిట్ కూడా హైదరాబాద్లో వచ్చినటువంటి సందర్భం లేదు. హైదరాబాద్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి సందర్భమే లేదు. కానీ ఐటీ మంత్రిగా గతంలో ఉండి ఏమీ చేయలేక ఇవాళ ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారిని నెలకు 4 సార్లు అమెరికా పోతాడు, ఏం చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడతారు. అయ్యా లెక్కలన్నా సరిగ్గా తెలుసుకోండి, లేకపోతే సమాచారమైన మీ ఎల్పీ ఆఫీస్లోనూ మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీ గాంధీ భవన్లో ఎవరన్నా మనుషులుంటే తెప్పించుకోండి, మనుషులు లేకపోతే మీ పిఏ తోటన్నా తెప్పించుకోండి. ఆయన ఇప్పటికీ అమెరికా పోయింది 3 సంవత్సరాల్లో 5 సార్లు మాత్రమే. ఈ 5 సార్లు పోయి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అనేక కంపెనీలని హైదరాబాద్ కేంద్రంగా తీసుకువచ్చి ఇక్కడ లక్షలాది మంది ఉద్యోగాలకి ఇవాళ అవకాశం కల్పిస్తా ఉన్నారు. అమెరికా కేటీఆర్ గారు పోయినటువంటి సందర్భంలో వచ్చినటువంటి అనేక ప్రెస్ కవరేజ్ దానికి సాక్ష్యం. అదే కాదు, ఇవాళ అమెరికా, బ్రిటన్ అనేక దేశాల నుంచి వెళ్ళి ఇవాళ ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో నెలకొల్పబడ్డటువంటి గూగుల్, అమెజాన్ లాంటి అనేక సంస్థలు ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. దీనికి కష్టపడ్డది, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది కేటీఆర్ గారు మాత్రమే. కానీ మీ హయాంలో మీరు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కార్పొరేషన్ల పేరు మీద అప్పులు తీసుకొచ్చి చివరికి రాష్ట్రమే మిగిలదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, రాష్ట్రం ఉండకూడదు, రాష్ట్రం అనేటువంటిది ఒక విఫల ప్రయత్నం అని కావాలని మీరు కోరుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ఉండడానికి అనేక ఆలోచనలు చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం.